శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. తులారాశి ద్వాదశ రాశులలో 7వ రాశి. ఈ రాశివారు రాబోయేటటువంటి వారంలో ఒకేసారి 9 శుభవార్తలైతే వినబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేవి పొంది వీరు ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలనేవి పొందే అవకాశం కనిపిస్తోంది. ముక్కోటి దేవదేవతలు దిగివచ్చి ఈ రాశి వారికి మహారాజయోగాన్ని అయితే ఈ సమయంలో ప్రసాదించబోతూ ఉన్నారనడంలో ఎటువంటి సందేహమే లేదు. మరి మీ జీవితంలో జరగబోయే ఆ శుభవార్తలు ఏంటి? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పురోగతిని ఏ విధంగా చూడబోతూ ఉన్నారు? ఐశ్వర్యం, అదృష్టం అనేది మీకు ఎలా పొందుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి దాకా చూస్తేనే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. అయితే ఫ్రెండ్స్, కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరేవే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి అయితే శుక్రుడు. ఇక ఈ తులారాశి వారు వినబోయే ఆ శుభవార్తలు ఏంటి అని చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరికి ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం, జీవిత భాగస్వామి లేదా వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలతలు ఉంటాయి. ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ సమయంలో మంచి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మొదటి శుభవార్త విషయానికి వస్తే ఈ రాశి వాళ్లకు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి ఇక పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో నిండిపోయినటువంటి బాధలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మళ్ళీ ఒకటవుతారు. మీ మధ్య ఉండే కలహాలు తొలగిపోతాయి. మీ దాంపత్య జీవితం సుఖ సంతోషంగా సాగుతుంది. అదేవిధంగా విద్యార్థుల విషయంలో కూడా చూసుకున్నట్లయితే విద్యాపరంగా విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీరు రాసే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. నిన్నటి వరకు చదువులపై ఆసక్తి లేదని అన్నవారి ఎంతో ఇష్టంగా చదువుకోగలుగుతారు. అదేవిధంగా భోజన సౌఖ్యం కూడా వీళ్ళకు ఎంతో ఉండబోతూ ఉంది. విలాసవంతంగా వీరి జీవితం అనేది సాగిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఎవరైతే విహారయాత్రలు చేయాలనుకుంటున్నారో మీ యొక్క ఆలోచనలు అనేవి ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అనేవి ఉంటాయి. వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం విరాజిల్లుతుంది. వ్యాపారం మరింత ముందుకు సాగుతుంది. ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా కూడా మీ యొక్క థాట్స్ అనేవి ఈ సమయంలో ఆచరణలో పెడతారు. ఆ ఆచరణలో పెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఇక ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా మీరు తప్పకుండా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం కలగడం లేదని ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా సంతాన యోగం అనేది సూచిస్తూ ఉంది. అదేవిధంగా మహిళలు ఎవరైనా బంగారు ఆభరణాలు కొనాలనుకున్నా కూడా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మీరు ఏది కోరుకుంటే ఆ కోరిక ఈ సమయంలో గురువు యొక్క ప్రభావం ఉండటం వలన ఆ కోరికలన్నీ విజయవంతంగా నెరవేరబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి గొప్ప వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వారి ద్వారా కూడా మీకు ఒక శుభ ఫలితం అనేది, శుభ పరిణామం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉంది. ఇక ఈ రాశి వారైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరి నుండి కూడా ఏ వస్తువుని కూడా ఫ్రీగా స్వీకరించుకోకూడదు. ఏదైనా కూడా కొనుగోలు చేసుకోవాలి. అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నది దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు గురువు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతూ ఉంటారు. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని గురుగ్రహం మీకు ఇవ్వబోతూ ఉంది. గురుగ్రహ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు మరింత ఉన్నత స్థానానికి మీరు చేరుకోగలుగుతారు. ఇక ఈ రాశివారు గురువులను గౌరవించాలి. దత్తక్షేత్ర దర్శనం అలాగే దక్షిణమూర్తి దర్శనం చేసుకోవడం వలన మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. బృహస్పతి యొక్క అనుగ్రహం కొరకు గురువు యొక్క బీజమంత్రాన్ని ప్రతి గురువారం 21 సార్లు పఠించండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ప్రతికూల అంశాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.